రాత్రి నిద్రలో పదే పదే యూరిన్ కి లెగుస్తున్నారా? వాటర్ బాగా తాగాను కదా అందుకని మీకు మీరే సర్ది చెప్పుకుంటున్నారా? అలా అస్సలు ఇగ్నోర్ చేయకండి. చాలా మందిలో నైట్ ఒక్కసారి యూరిన్ కి లెగడం అనేది సాధారణమే. కానీ 2-3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ వెళ్తుంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. కారణం తెలుసుకోండి. సో ఇంపార్టెంట్ కాజెస్ వచ్చేసి ఫస్ట్ షుగర్ గనక కంట్రోల్లో లేకపోతే యూరిన్ పదే పదే వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాగా తీసుకోవడం. పడుకునే ముందు టీ, కాఫీ లేదా మంచినీళ్ళు బాగా తాగడం వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. పదే పదే యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్. మగవారిలో అందులోనూ పెద్దవారిలో ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అవడం వల్ల బ్లాడర్ లో యూరిన్ అంతా బయటికి పోదు, అంతే ఉండిపోవడం వల్ల పదే పదే యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ లేదా గుండె ప్రాబ్లం. సో ఈ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ లో పగలంతా కూడా ఈ ఫ్లూయిడ్ కాళ్ళలో అక్యుములేట్ అయినది నైట్ పడుకున్నప్పుడు సర్క్యులేషన్ పెరగడం వల్ల ఈ ఫ్లూయిడ్ అంతా యూరిన్ రూపంలో బయటికి పోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ డిస్టర్బెన్సెస్. సో మామూలుగానే స్వతహాగానే నిద్ర పట్టక మెలకుగా ఉండి వాటర్ ఎక్కువ తాగడం కానివ్వండి లేదా పదే పదే యూరిన్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో మీకు గనక నైట్ ఇలా పదే పదే యూరిన్ కి వెళ్లాల్సి వస్తూ అంతేకాకుండా యూరిన్ కి వెళ్తుంటే బర్నింగ్ ఉన్నా, పూర్ యూరినరీ స్ట్రీమ్ ఉన్నా, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఉన్నా, కాళ్ళ వాపు ఉన్నా అసలు నెగ్లెక్ట్ చేయకండి. డాక్టర్ ని వెంటనే సంప్రదించండి. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.